హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం లాస్ట్ ఇయర్ యూపీఎస్సి సిఎస్సి ఎగ్జామ్ 2025లో వచ్చిన ఇంపార్టెంట్ సిసాట్ ఎస్పెషల్లీ అర్థమెటిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఎందుకంటే 2025 పేపర్లో ఇంగ్లీష్ లిటిల్ బిట్ ఈజీ అండ్ రీజనింగ్ ఆల్సో మనం ఈజీగా చేయగలం. బట్ ఈ క్వాంట్ అర్థమెటిక్స్ సెక్షన్ ఏదైతే ఉందో ఇది లిటిల్ డిఫికల్ట్ చేశారు. ఓకే, కొన్ని న్యూ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఈ ఇయర్ ఎస్పెషల్లీ 2025 ఇయర్లో ఇవ్వడం మనం చూసాము. అంటే ప్రీవియస్గా చాలా మోడల్స్ రిపీట్ అవుతూ ఉండేవి, కానీ ఇయర్ ఇంకొంచెం డిఫికల్ట్ లెవెల్ చేశారు, కొంచెం టఫ్ చేశారు. సో దట్ ఈ ప్రాబ్లమ్స్ ఒకసారి సాల్వ్ చేద్దాం. వన్స్ 2025 పేపర్లో ఉన్న ఆల్ అర్థమెటిక్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసిన తర్వాత లేటర్ వీ విల్ సాల్వ్ సేమ్ మోడల్లో ఉన్న క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ఎ న్యాచురల్ నెంబర్ n is such that it can be expressed as n equals to p plus q plus r, where p, q, r are distinct factors of n. How many numbers below 50 have this property? ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే n అనే ఒక న్యాచురల్ నెంబర్ తీసుకుందాం. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటంటే 1, 2, 3, 4 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు ఉండేవి పాజిటివ్ నెంబర్స్ ఏవైతే ఉంటాయి అవి న్యాచురల్ నెంబర్స్. అదే హోల్ నెంబర్స్ అయితే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ఇంటీజర్స్కి వచ్చేసరికి నెగిటివ్ అండ్ 0 అండ్ పాజిటివ్ కూడా ఇంటీజర్స్ ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి ఇన్ఫినిటీ వరకు. బట్ ఇక్కడ లిమిట్ ఇచ్చారు. n ఎంత అంటే బిలో 50. అంటే ఇక్కడ n వాల్యూ ఎంత అంటే 1 to 50. ఇక్కడ కండిషన్ ఏంటి అంటే మనం తీసుకునే నెంబరు ఎలా ఉండాలి అంటే దాని ఫ్యాక్టర్స్, వాటి యొక్క ఫ్యాక్టర్స్ మనం యాడ్ చేస్తే ఆ నెంబర్కి ఈక్వలెంట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి కదా. 1కి ఏమి ఫ్యాక్టర్ ఉండదు, 1 ఇట్ సెల్ఫ్ ఇట్ హ్యాస్ ద ఫ్యాక్టర్. 2 వచ్చేసరికి 1 and 2, కాబట్టి ఇది కూడా ప్రాబ్లం లేదు. అంటే 2ని తీసుకున్నప్పుడు 1 + 2 అంటే సేమ్ నెంబర్తో మనం యాడ్ చేయలేము. డిస్టింక్ట్ ఫ్యాక్టర్స్ అని అడిగారు కాబట్టి ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయాలి. 3కి ఫ్యాక్టర్స్ ఉండవు, అంటే 1 4 వచ్చేసరికి 4కి ఫ్యాక్టర్స్ ఏంటి 1 and 2. ఒకవేళ మనము ఈ 1 + 2ని యాడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది 3 వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 4 కదా, కాబట్టి ఇది 4 సాటిస్ఫై అవ్వదు. నెక్స్ట్ 5 కూడా 1 ఇస్ ద ఫ్యాక్టర్ కాదు. నెక్స్ట్ నెంబర్ తీసుకున్నాం 6 చూసుకున్నట్లయితే 6 ఫ్యాక్టర్స్ ఏంటి 1, 2, 3. ఎందుకంటే 2 3 is 6 into 1. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీటిని యాడ్ చేసాం అనుకోండి 1 + 2 + 3 ఈక్వల్స్ టు ఎంత అయింది 6. సేమ్ కదా, సో దట్ ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్. ఇక్కడ ఏం అడిగారు, దాని యొక్క ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే ఆ నెంబర్ రావాలి. ఆ నెంబర్ ఏంటి ఇక్కడ ఎన్నుకున్న ఎన్ ఇక్కడ మనం 6గా తీసుకుంటే 6కున్న ఫ్యాక్టర్స్ ఏంటి 1, 2, 3. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేస్తే వీ గెట్ ది నెంబర్ 6. సో దట్ 6 అనేది సాటిస్ఫై అవుతుంది. అగైన్ మనకి ఏమున్నాయి 7 ఉంది. 7 ఇట్ ఈస్ ఆల్సో ప్రైమ్ నెంబర్, దీనికి ఏం ఫ్యాక్టర్స్ లేవు. 8ని కండిషన్ చూసుకున్నట్లయితే 8 ఫ్యాక్టర్స్ ఏంటి 1, 2, 4. మనం యాడ్ చేస్తే దీని వాల్యూ ఎంత అవుతుంది 7, విచ్ ఈస్ ఈక్వల్స్ టు 7. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 8, కాబట్టి ఇది కూడా సాటిస్ఫై అవ్వట్లేదు. అగైన్ 9 తీసుకున్నట్లయితే 1, 3 సాటిస్ఫై అవుతుంది. ఇదంతా 4 అవుతుంది, విచ్ ఈస్ ఆల్సో నాట్ ఈక్వల్స్ టు 9, కాబట్టి ఇది కూడా సాటిస్ఫై అవ్వట్లేదు. అండ్ 10, 1, 5, 2 ఇవి సాటిస్ఫై అవుతాయి, కానీ ఈక్వల్స్ టు 8 ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 10, కాబట్టి ఇది కూడా సాటిస్ఫై అవ్వట్లేదు. ఇలా మనం ఒక 10 నెంబర్స్ని చూసాము. అండ్ ఇలా మనం 50 వరకు ఎగ్జామ్లో చేసుకొని వెళ్ళగలమా? అప్పుడు 50 minutes వేస్ట్ అవుతుంది, నియర్లీ హాఫ్ ఆఫ్ ది టైం అవుతుంది. సో దట్ ఈ టైంలో మనం ఏంటంటే ఇక్కడ మనం 1 to 10లో చూసుకున్నట్లయితే ఫస్ట్ రిఫరెన్స్గా తీసుకునేటప్పుడు 6 సాటిస్ఫై అయింది, కాబట్టి నో జస్ట్ గో విత్ ది అంటే మనం 6 ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో 6 మల్టిప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. బికాజ్ అవుట్ ఆఫ్ 10లో ఓన్లీ 6 సాటిస్ఫై అయింది. సో దట్ 6కి నెక్స్ట్ 12, 18, 24, నేను 6 మల్టిపుల్స్ రాస్తున్నాను, అండ్ 30, 36, 42, 48. ఇప్పుడు వీటిని టెస్ట్ చేద్దాం. 6 ఆల్రెడీ సాటిస్ఫై అయింది. 12 ఫ్యాక్టర్స్ ఏంటి 2, 3, 4 ఇవన్నీ లైక్
అవుతున్నాయి. ఈవెన్ 1 కూడా దీనికి ఒక ఫ్యాక్టరీ, 6 కూడా ఫ్యాక్టరీ. ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేసాం అనుకోండి, 6 + 4 + 2 ఎంత 12 అనేది సాటిస్ఫై అయింది. 18 కూడా సేమ్ ఇలానే ఫ్యాక్టర్స్ తీసుకునేటప్పుడు సాటిస్ఫై అవుతుంది. 24 కూడా సాటిస్ఫై. మనం ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ ఈ మోడల్లో క్వశ్చన్ వచ్చేటప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు వెరిఫై విత్ ది 10 నెంబర్స్ వెరిఫై చేసుకుని ఏవైతే సాటిస్ఫై అవుతున్నాయో వాటి యొక్క మల్టిప్లికేషన్స్ దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఇలా మనకి ఎన్ని నెంబర్స్ వచ్చాయి, 1 2 3 4 5 6 7 8. సో దట్ ఇక్కడ ఏంటి బిలో 6 ఇంతలా కౌంట్ చేసుకొని అవసరం లేదు. 6 8 48 హైయెస్ట్. 50లో 6 8 48 అనేది హైయెస్ట్, బికాస్ 8 మల్టిపుల్స్ దగ్గర ఆన్సర్ ఎప్పుడో వచ్చేసింది. ఓకే, దీనికి నేను షార్ట్ కట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం అడిగారు, n = p + q + r అన్నారు కదా. ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నానంటే n = some 1x 2x + 3x. దీస్ ఆర్ ద మినిమం నెంబర్స్. ఓకే, ఇప్పుడు n = ఏమవుతుంది 6x అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే n ఈక్వల్ ఎప్పుడు అవుతుంది, n ఈ వాల్యూకి ఎప్పుడు ఈక్వల్ అవుతుంది అంటే when it is with the multiplication of 6th ఇది మల్టిప్లై చేసిన ప్రతిసారి దాని యొక్క n వాల్యూకి సాటిస్ఫై అవుతుంది. ఇది షార్ట్ కట్. ఓకేనా. ఫార్ములా ఏంటి అంటే ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ ఈక్వల్ అవ్వాలి అంటే దాని యొక్క షార్ట్ కట్ అయితే ఇది. ఓకే, విచ్ ఇస్ లెస్ దెన్ 50. ఓకే, ఈవెన్ 100 ఆల్సో ఇట్ కెన్ బి సాటిస్ఫైడ్. ఇలా ఈ మోడల్లో ప్రతిదానికి ఒక షార్ట్ కట్ అనేది కూడా మనం సాల్వ్ చేసుకుంటే, టైం ఉంటే యూ కెన్ గో విత్ ది ప్రొసీజర్. టైం లేనప్పుడు ఇలా షార్ట్ కట్ ఫార్ములా. దీనికైతే షార్ట్ కట్ ఫార్ములా n = p + q + r ఆడే ఇచ్చాడు, అంటే ఎగ్జామినర్ ఇచ్చారు. n = మన 1x 2x 3x మినిమం, బికాస్ మినిమం వాల్యూ విచ్ ఇస్ సాటిస్ఫైయింగ్ ఈజ్ 6 కాబట్టి 6కి ఏ ఫ్యాక్టర్స్ ఇక్కడ మనం చూసాము 1 2 3 వాటినే తీసుకున్నాం, వాటినే రెఫరెన్స్. బికాస్ అందుకే ఇది 6 విత్ ఎనీ నెంబర్ దిస్ నెంబర్ విల్ బి సాటిస్ఫైడ్. సో దట్ 6 మల్టిపుల్స్ మనం చేసుకున్నట్లయితే 50కి లెస్ దెన్లో ఉన్నవి ఏంటి 6 8 మ్యాక్సిమం 48, మళ్ళీ 6 9 54 విచ్ ఇస్ అబౌవ్ ది 50 కాబట్టి 9 కాదు. సో దట్ ఆన్సర్ ఏంటి అంటే 8. చాలా గుడ్, అంటే చాలా మంచి క్వశ్చన్. కాకపోతే కొంచెం మనం ఆ లాజిక్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఇట్ కెన్ బి ఈజీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ హ్యాపీ డే.